శాంతి. 11/7/2026. మధురమైన పిల్లలు, మీరు మీ గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి కాదు. ఎందుకంటే డ్రామానుసారంగా ఎవరు చేస్తారో వారు పొందుతారు. ప్రశ్న: త్రికాలదర్శిగా అవ్వడం వల్ల ఆత్మకు ఏ స్మృతి కలుగుతుంది? జవాబు: వాస్తవానికి నేను మూలవతనవాసిని. ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చాను. నేను ముఖ్యమైన యాక్టర్గా అయ్యి 84 జన్మల పాత్రను అభినయించాను. మెయిన్ యాక్టర్గా అయ్యి 84 జన్మల పాత్రలను అభినయించాను అన్న స్మృతి ఆత్మకు కలిగింది. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో ఉన్నాము. తర్వాత వారితో పాటు కలిసి ఇంటికి వెళ్తాము. పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఈ ఆటంతా భారత్ పైనే తయారు చేయబడి ఉంది. త్రికాలదర్శులుగా అవ్వడం వల్ల ఇదంతా స్మృతి కలిగింది. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు. పిల్లలు ఏమంటున్నారు? బాబా, మేమిప్పుడు మీ కంఠహారంగానే అవ్వాలి. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి. శాంతిధామం లేక నిర్వాణధామంలో తండ్రి, పిల్లలైన మేము అనగా ఆత్మలందరూ ఉంటామని పిల్లలకి తెలుసు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఈ విషయాన్ని తండ్రి పదే పదే చెప్తారు. ఆత్మలైన మేము తండ్రితో పాటు నిర్వాణధామంలో ఉండేవారము. ఆ తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రంలో తిరిగామని మీకు తెలుసు. మేము వాస్తవానికి పరంధామ నివాసులమని పిల్లలకి తెలుసు. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు. మీరు కూర్చొని ఉన్నారు. బాబా ఎదురుగా కూర్చొని ఉండటాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నవి లౌకిక శరీరానికి సంబంధించిన సంబంధాలు. వాస్తవానికి మనం ఆత్మలము. ఆ తర్వాత లౌకిక సంబంధాల్లో సుఖదుఖాల జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆత్మలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. తండ్రి కూడా 3 లోకాలు 3 కాలాల గురించి తెలిసినవారు. మీకు కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసు. చదువైతే గుర్తుండాలి కదా. ఇప్పుడు స్మృతిలో కలిగింది. మీరు మూలవతన నివాసులని, ఇప్పుడు బాబ్దాదా ద్వారా త్రికాలదర్శులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. మనం ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారులమని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా నాలెడ్జ్ ఉంది. అర్ధకల్పం మేము సుఖధామంలో ఉంటామన్న స్మృతి కూడా కలిగింది. అక్కడ రావణుడు ఉండడు. ఆత్మలైన మనము పూర్తిగా 84 జన్మల చక్రం తిరుగుతాము. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చుని ఉన్నాము. మీ శ్రీమతాన్ని అనుసరిస్తాము. మేము మీతో పాటు వస్తాము. ఎంత వీలైతే అంత మిమ్మల్ని స్మృతి చేస్తాము. త్రికాలదర్శులుగా అయ్యారు కనుక పిల్లలైన మీరు మొత్తం రోజంతా ఇదే ఆలోచనలోనే ఉండాలి. ఉన్నతమైన భగవంతుడు, వారితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నతమైన స్థానంలో నివసించేవారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇంటి స్మృతి కలిగింది. మనం పవిత్రంగా అయ్యి మన ఇల్లైన పరంధామానికి వెళ్తాము. తండ్రి అయిన శివుని పూజ జరిగేటప్పుడు శాలిగ్రామాలకి కూడా పూజ జరుగుతుంది. తండ్రి వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మలను పవిత్రంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు. ఇప్పుడు మీరు మొత్తం డ్రామా ఆటను తెలుసుకున్నారు. భారత్ పైనే ఆట తయారు చేయబడిందని మీరు అర్థం చేసుకున్నారు. కనుక తండ్రి సమ్ముఖంగా కూర్చొని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగరుడని ప్రతి జీవాత్మకి తెలుసు. వారిని భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము తప్పకుండా మీ మతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఇది లౌకిక సంబంధానికి చెందిన విషయం ఏమీ కాదు.
మీరు దేహీ అభిమానులుగా అయ్యి మేము ఒక్క అనంతమైన తండ్రి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలనే ఆలోచనే పెట్టుకోవాలి. వారు చెప్పినదే వినాలి. వారు చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ జ్ఞానం అనే 3వ నేత్రం తెరుచుకుంది. ఈ జ్ఞానం మీకు ఇక్కడే ఉంది. మూలవతనంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అక్కడ ఈ జ్ఞానం ఎవరికీ ఉండదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తమ గురించి పూర్తిగా తెలియచేస్తున్నారు. వారే జ్ఞాన సాగరుడు. బాబా ఆత్మలైన మమ్మల్ని చదివిస్తున్నారని ఇతర ఏ సత్సంగాల్లో కూడా చెప్పరు. ఈ విషయం మీకు తెలుసు. దేహీ అభిమానులుగా అవ్వండి అని పదే పదే మీకే చెప్పవలసి ఉంటుంది. ఆత్మ ఈ డ్రామాలో పాత్రధారి, పాత్రను అభినయిస్తూ ఉంది. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించాను. ఆ పాత్రధారులు వస్త్రాలు మారుస్తూ ఉంటారు. ఆత్మలైన మీరు నిరాకారి ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి ఈ శరీరము రూపీ వస్త్రంను తీసుకున్నారు. దేహం అనే వస్త్రాన్ని తీసుకున్నారు. ఆ నాటకంలో వారు కేవలం ఆ వస్త్రాలు మారుస్తారు. ఆత్మలైన మనకు బాబా మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా వచ్చి ఉన్నారు కనుక మేము తప్పకుండా బాబాకు సహాయకులుగా అవుతామని, పవిత్రంగా అయి మొత్తం భారత్ను పవిత్రంగా చేస్తామని పిల్లలైన మీరు అనుకుంటారు. మనము శ్రీమతం అనుసారంగానే నడుచుకోవాలి. బాబాను స్మృతి చెయ్యాలి అని శ్రీమతం చెప్తోంది. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు. తండ్రి స్మృతి ఎవరు చేస్తారో వారే అన్నీ పొందుతారు. అందరూ వచ్చి పురుషార్థం చెయ్యరు. ఎవరైతే కల్పకృతం పురుషార్థం చేశారో వారే చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే పురుషార్థం చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనము పైన మూలవతనంలో నివసించే వారము. మొట్టమొదట మనము స్వర్గంలోకి వచ్చాము. తర్వాత మెట్లు కిందికి దిగుతూ వచ్చాము. తండ్రి భారతవాసీలకే అర్థం చేయిస్తారు. భారత్లోనే వస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, శరీరాన్ని ధరించి మాకు శ్రేష్ఠ కర్మలు నేర్పించండి అని భారత్లోనే గుర్తు చేసుకుంటారు. వారు ధరించే శరీరం పేరు కూడా గాయనం ఉంది. ఇది భాగ్యశాలి రథము. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇంతకుముందు కూడా ఈ విషయం మీకు చెప్పాను. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఈ విషయం చెప్పారని పిల్లలైన మీకు స్మృతి కలిగింది. ఇంకెవరూ ఈ విషయాలను చెప్పలేరు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ శరీరంలోకి వచ్చి మీకు అర్థం చేయించాను అని తండ్రి అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు మళ్ళీ పిల్లలైన మీకు చెప్తాను. మేము ఏ వస్త్రాలను ధరించి ఏ ఏ పాత్రలను అభినయిస్తున్నామో ఇదంతా నాటకం వేసే వారికి తెలుస్తుంది కదా. కానీ వారు దేహాభిమానంలో ఉంటారు. ఇది ఇక్కడ అనంతమైన విషయం. దేహీ అభిమానులుగా అవ్వాలి. వాస్తవానికి మనము ఆత్మలమే. ఇప్పుడు మన పాత్ర పూర్తవుతుంది. తండ్రి సమ్ముఖంగా కూర్చొని మీకు అంతా అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోకూడదు. మాయ ఎన్ని విఘ్నాలు కలిగిస్తుంది. పిల్లలు, మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు అని తండ్రి అర్థం చేయిస్తారు. మనసులో తుఫాన్లు అయితే చాలా వస్తాయి, కానీ తమను తాము పరీక్షించుకోవాలి. నా కర్మేంద్రియాలు చంచలం అవ్వడం లేదు కదా, నేను కామాన్ని జయించగలనా? మీకైతే ఇది చాలా సహజం. మనము ఆత్మలము, ఒక్క తండ్రి పిల్లలము. తండ్రితోనే యోగం జోడించాలి. కర్మేంద్రియాలు చంచలం అవ్వడం అనేది కూడా దేహాభిమానమే కదా. మీరు ఎవ్వరికీ భయపడకూడదు. నిర్భయులుగా అవ్వాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సాక్షిగా అయి చూడాలి. మనము ఆత్మలము. మీరు ఈ ఆటను పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారని మీ బుద్ధిలోకి వచ్చింది. వారిని బిందువని కూడా అంటారు. నిరాకారి ప్రపంచంలో ఆత్మల వృక్షం ఉంటుంది. బీజం నుండి వృక్షం వెలువడుతుంది. తర్వాత నెంబర్ వారుగా ఆకులు వస్తాయి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పైనుండి నెంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, బయటకు ఎలా వస్తుంది అనేది ఎవ్వరూ చూడలేరు.
మీ ఆత్మ పతితంగా అయిపోయిందని, దాన్ని పావనంగా చేసుకోండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని వీరి ద్వారా అర్థం చేయిస్తారు. మాట్లాడడం అనేది కర్మేంద్రియాలతో చేస్తారు కదా. బిందువైన ఆత్మ శరీరంలో లేకపోతే కర్మేంద్రియాలైతే ఏమీ చెయ్యలేవు. ఆత్మ బిందువే, కానీ అది లేకపోతే కర్మేంద్రియాలతో కర్మేంద్రియాలు చేయలేవు. ఇంత చిన్న బిందువు ఎంత శక్తిశాలిగా ఉంటుంది. దానిలో నాలెడ్జ్ అంతా ఉంటుంది. తండ్రి జ్ఞానసాగరుడు, వారు కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. వారిలో జ్ఞానం అంతా ఉంది. వారి ఈ పాత్ర కూడా నిశ్చయించబడి ఉంది. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. మీరు సుఖ దుఃఖాల పాత్రను అభినయిస్తారు. దుఃఖంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. తండ్రి అంటారు, నేనైతే పునర్జన్మల్లోకి రాను, మీరు 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని నేను వచ్చి పిల్లలైన మీకు సహజమైన యుక్తిని తెలియచేస్తాను. అర్ధకల్పం మీరు కామచితపై కూర్చొని తమో ప్రధానంగా అయ్యారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మ యొక్క కర్మేంద్రియాలు ముందుగా చిన్నవిగా ఉంటాయి, తర్వాత పెద్దవిగా అవుతాయి. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఓ పతిత పావన రండి అని ఆత్మయే అంటుంది. ఆత్మ తండ్రిని పిలుస్తుంది. పతితులమైన మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రినైన నేను కల్పకల్పం వస్తాను అని తండ్రి అంటున్నారు. ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ బయటికి ఎలా వెళ్తుంది అనేది చూడ్డానికి మనుషులు చాలా తలబాదుకున్నారు, కానీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. బీజంలో పూర్తి జ్ఞానం ఉంటుంది కదా. ఆ బీజం జడమైంది. మరి వృక్షం యొక్క బీజం ఎంత చిన్నదిగా, దాని నుండి ఎంత పెద్ద పొడవైన వృక్షం వెలువడుతుంది. కలకత్తాలోని మర్రి వృక్షాన్ని చాలామంది చూసి ఉంటారు. అది చాలా పెద్ద వృక్షం. ఇప్పుడు దాని పునాది అంతా కుళ్ళిపోయింది. వృక్షం మాత్రమే నిలిచి ఉంది. ఇది కూడా అటువంటిదే. దేవతా ధర్మం యొక్క పునాది లేదు. వృక్షం కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ విషయంలో కూడా మీకు తెలుసు. అందుకే మేము ఇంత సమయంలో ప్రపంచాన్ని పావనంగా చేసి చూపిస్తామని గవర్నమెంట్కి చెప్తారు. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి మనుషులు ఈ విషయాల్ని అర్థం చేసుకోరు. మేము ఈ భారత్ని తప్పకుండా శ్రేష్టాచారిగా చేస్తామని, అప్పుడే భ్రష్టాచారి ప్రపంచం వినాశనం జరుగుతుందని మీకైతే నిశ్చయం ఉంది. శాంతి కావాలని వారు కోరుకుంటారు. ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది ఇప్పుడు. అందుకే ఓ శాంతిదేవా అని పిలుస్తుంది. ఆత్మ శాంతి స్వరూపమని అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలనైతే తప్పకుండా చేయాల్సిందే. శాంతినివ్వండి అని అంటారు. శాంతిధామం వేరు, సుఖధామం వేరు అని ఎవ్వరికీ తెలియదు. సుఖధామంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. అది పవిత్ర ప్రపంచం. అక్కడెవ్వరు శాంతిని అడగరు. కర్మలనైతే అక్కడ కూడా చేస్తారు, కానీ అక్కడ అశాంతి ఉండదు. జీవన్ముక్తిధామము మరియు శాంతిధామము రెండు కూడా వేరువేరు. సత్యుగంలో జీవాత్మలకు సుఖం ఉంటుంది మరియు శాంతి కూడా ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. స్వర్గమని దేన్నంటారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గం అంటే ఏమిటి అనేది కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వీరు అంటే లక్ష్మీనారాయణలు నా పిల్లలు కదా. ఈ పిల్లలకి కూడా సుఖాన్ని ఎవరిచ్చారు? సుఖాన్ని ఇచ్చేవారు ఎవరో ఉంటారు కదా. వీరి రాజ్యం మళ్ళీ రానున్నది. స్వర్గం తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. స్వర్గంలో ఉన్నప్పుడు నరకం మళ్ళీ రిపీట్ అవుతుందని అనరు. పవిత్రత, సుఖము, శాంతుల కొత్త ప్రపంచం మళ్ళీ రిపీట్ అవుతుందని ఇప్పుడు మీరు అంటారు. ఇది పాత ప్రపంచం, దుఃఖధామం. దీన్ని ఇనుపయుగమని అంటారు. కొత్త ప్రపంచం కూడా ఉండేది కదా, దాన్ని స్వర్గమని అంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో నిలిచి ఉంది.
తప్పకుండా మనం మళ్ళీ దేవతలుగా అవుతాము. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశము. మనం మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. అనంతమైన తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వారసత్వము పొందలేము. వారి నుంచే తప్పకుండా వారసత్వాన్ని పొందుతాము. ఇది మంచి రీతిలో గుర్తుంచుకోవాలి. ఆత్మలమైన మనము అక్కడ ఉంటాము. తర్వాత మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాము. 84 జన్మలు ఎలా తీసుకుంటామనేది ఇప్పుడు స్మృతిలో కలిగింది. తండ్రి అర్థం చేయించడం కూడా బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులైన మీకే అర్థం చేస్తారు. తండ్రి అందరికీ అర్థం చేయించరు, బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధమైన వారు కదా. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు కనుక కొత్త ప్రపంచం యొక్క రాజ్యం కూడా వారికి తప్పకుండా లభించి ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానికోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది పిల్లలు డ్రామా గొప్పదా అని భావించాలా లేక పురుషార్థం గొప్పదా అని భావించాలా అని అడుగుతారు. పురుషార్థం అయితే తప్పకుండా చేయాల్సిందేనని అర్థం చేయించడం జరుగుతుంది. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది? పూర్తి పురుషార్థం చెయ్యాలి. ఎవరైనా మంచి రీతిలో పురుషార్థం చేస్తే డ్రామానుసారంగా వీరి పురుషార్థం బాగా నడుస్తుందని, మంచి పదవిని కూడా పొందుతారని అర్థం చేయించడం జరుగుతుంది. అటువంటి వారి పురుషార్థం చాలా తీవ్రంగా నడుస్తుంది. తర్వాత నడుస్తూ నడుస్తూ కొందరి పదవి తగ్గిపోతుంది కూడా. ఫలానా వారు చాలా బాగా నడిచేవారు ఈ రోజుల్లో రావడం లేదని బ్రాహ్మణులకి తెలుస్తుంది. బ్రాహ్మణుల వద్దకు వచ్చేవారికి కూడా తెలుస్తుంది. మా బుద్ధిలో ఎందుకు కూర్చోవడం లేదో తెలియడం లేదు. మేము అసలు బాబాను స్మృతి చేయలేకపోతున్నాము. ఇక మేము నడవలేము. ఈ గమ్యం చాలా గొప్పది అని ఇలా రాస్తూ ఉంటారు. నిర్వికారులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. వికారాలు వదలడం చాలా కష్టం. డ్రామానుసారంగా కల్పకృతం వలె వీరి అవస్థ ఇలాగే ఉంటూ వచ్చిందన్న విషయం కూడా మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఈ అనంతమైన ఆటను సాక్షిగా అయి చూడాలి. ఎవరికీ భయపడకూడదు. నిర్భయులుగా అయ్యేందుకు నేను ఆత్మలో ఉన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి. నిర్భయంగా అవ్వాలి అంటే ఆత్మపాఠం పక్కా. 2వ పాయింట్, తమను తాము చెక్ చేసుకొని స్వయాన్ని పరీక్షించుకోవాలి. ఏ కర్మేంద్రియము చంచలం అవ్వడం లేదు కదా. కామవికారంపై విజయం పొందానా? దేహి అభిమానిగా ఎంతవరకు అయ్యాను? వరదానము: ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మాభవ. ఎవరైతే ఇతరుల మాటలను వింటూ కూడా వినరో, ఇతర ఆత్మల స్మృతిని సంకల్పంలో మరియు స్వప్నంలోకి కూడా తీసుకురారో, అలాగే ఏ దేహదారి ప్రభావంలోకి రారో, ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు అన్న స్మృతిలో ఉంటారో వారికి అవినాశీ సౌభాగ్యం అనే తిలకం దిద్దబడుతుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యశాలులే భాగ్యవంతులు. స్లోగన్: మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలంటే అంతర్ముఖులుగా అయ్యి ఆ తర్వాత బాహ్యముఖతలోకి రండి. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. ఏ విధంగా అగ్నిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అదేవిధంగా బాబా స్మృతి అనే తపన యొక్క అగ్నిలో పడినట్లయితే పరివర్తన అయిపోతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా, ఫరిష్తాల నుండి దేవతలుగా అవుతారు. లగనం అనే అగ్ని ద్వారా ఎలా మారిపోతారంటే, నాది అన్న భావం కొంచెం కూడా ఉండదు. కావున్నే స్మృతిని జ్వాలారూపం అని అంటారు. ఓం శాంతి.